ఎండాకాలంలో జరిగే బిజినెస్లు మంచి లాభాలను తెస్తాయి. కానీ ఇక్కడ మాత్రం లాభాలతో పాటు లాఫ్లు కూడా వస్తాయంటున్నాడు మన కార్తిక్. మరి ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. అరే అన్నయ్య తమ్ముడు అన్నయ్య ఏంటి ఇలా పిలుచుకుంటాం అనుకుంటున్నారా? నా పేరు తమ్ముడు అండి. నా పేరు అన్నయ్య అండి. వీడికి నేను అన్నయ్యని, అందుకే తమ్ముడు అన్నయ్య. ఈయన మా అన్నయ్య తమ్ముడు అన్నయ్య కాదు వీడు. నా పేరు అన్నయ్య అండి, నేను ఈయనకు తమ్ముడు, అందుకని అన్నయ్య తమ్ముడు అని పిలుస్తున్నాను. అదిరా తమ్ముడు అన్నయ్య. మార్చిలో ఎందుకన్నా కనపడలేదు నువ్వు? అమ్మాయిలందరికి ఎగ్జామ్స్ కదా, అందుకే ఇంట్లో ఉన్న బయటకు వస్తే డిస్టర్బ్ అయిపోతారు. సరే సరే, హలో ఆ రైటర్ ని గేట్ దగ్గరనే ఉంచండి, ఇలాంటి అన్ని రాపించుకొని చెడగొడతాను స్కిట్ ని. పనికి మాలిన అది కాదురా, నేను పెళ్లి చేసుకుందాను ఫిక్స్ అయ్యా. నన్ను సంబంధం చూడు. మంచి సంబంధం చూసినన్నా, చూస్తే షాక్ అయితే వాళ్ళకి బిజినెస్ ఉన్నది. బిజినెస్ ఉందా? అవును. సరే పెళ్లి చూపు. అరే నేను చెప్పేది వినను. చల్లని చెరుకు చేస్తాం. రవలమ్మ రవలే. దేవుడా, వీళ్ళిద్దరు వ్యాపారాల సంకనే అప్పోయినా పర్వాలేదు కానీ నా వ్యాపారం మాత్రం బాగా సాగిలా చూడండి ఆయన. కంపల్సరీ 100 కొబ్బరికాయలు కొట్టుకుంటాను స్వామి. నీ దగ్గర ఉన్న 50 కొబ్బరి బొండాలు కదే. కొబ్బరి బొండం కొడితే 2 చెక్కలు వస్తాయా? అవును. మరి 50 కాయలు కొడితే 100 కాయలు అవుతాయి. 100 కాయలు అవుతాయి కదే. దేవుడా, నా బిజినెస్ మొత్తం పాడైపోయినా పర్లేలే గానీ వర్షిని బిజినెస్ మాత్రం బాగా కొనసాగేలాగా చూడు స్వామి. అమ్ముతుడు నా పేరు వినబడుతుంది. ఇదేదో లఫుట్ కోరుకున్నట్టుంది. దేవుడా, శ్రీదేవి ఏం కోరుకున్నా దానికి రివర్స్ అయిపోయేలా చూడు దేవుడా. నాకు తెలిసే నువ్వు ఇట్లాంటి కోరికలు కోరుకుంటావని, అందుకే రివర్స్ లో నీ బిజినెస్ బాగా జరగాలని కోరుకున్నా. వస్తే దొంగ సచ్చిందానా, నీ కళ్ళు ఎప్పుడు నా వ్యాపారం మీదే. పనికి మాలిందానా? ఏంటే నా పేరెందుకు ఎత్తుతున్నారే పనికి మాలదానని? అసలు చెప్పాలంటే నేను పనికి మాలిందాన్నే. మీ ఇద్దరు కామెంట్లు చూస్తున్నారేటే, అసలు పనికి మాలదాన్ని నేనే. నీ ఇద్దరు కొట్టుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి నీకెందుకే ఏంటే మీ ఇద్దరేంటే అట్టుకుని అన్ని సాగుతారంటే ఎందుకే మరి నా వ్యాపారాల కాడికి ఎందుకు వచ్చారా మీరు? త్వరగా రండి. వెళ్ళండి, నా వ్యాపారాన్ని నేను చేసుకుంటాను. కాదు ఒక్క నిమిషం. మీరు ఎలా కొట్టుకొని గోడ దగ్గరకు వెళ్తే వాళ్ళు వస్తారు. నేను అది అని చెప్తూ లాక్కెళ్తుంటే ఇద్దరు రావట్లేదు. నన్ను మళ్ళీ ఇలా అమ్మా ఇలా అయిపోయావు. అయ్యయ్యో, నా బంగారు తల్లి చిన్న తల్లులు మీ చేత నేను వ్యాపారం చేపించానమ్మా. నీ కష్టం చూస్తుంటే అమ్మా గుండె తరుక్కుపోతుందమ్మా. కూర్చోలేదే మీ దుంపలు దేగా. ఏంటండి మా మధ్యలో ప్రేమ ఆప్యాయత చూసి ఆశ్చర్యపోతున్నారా? వ్యాపారం చేసుకునేటప్పుడు అలా శిష్టిగా ఉంటామండి, ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం మా ప్రేమ అభిమానం స్ట్రిక్ట్ గానండి. అదే అన్నానండి. స్ట్రిక్ట్ గానండి. ఇంకెక్కువసేపు వెనుకుంటే ఆగమైపోతుందా? నేను అంత అందంగా ఉంటాను, ముగ్గురు ఒకేసారి వెళ్తాను. నన్ను కొబ్బరి బొండం తాగుతారా? తాగుతామండి. మీరు ఎందుకండి వచ్చారు? డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్ కిస్తాను, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఎవడే డ్రైవరు? వాడు నేను ఒకటే సెట్ వేసుకున్నా, కళ్ళు కనబడట్లేవా? ఏమో ఏ రకంగా చూసినా అలాగే కనపడుతున్నాము. సరే ఒక కొబ్బరి బొండయ్యమ్మా. రాలేదా? అది అక్కడ ఉంది కదా పక్కన. 50 రూపాయలు. ఏమన్నా తగ్గదా? ఏమే తగ్గుతావేటే? తగ్గదంట. ఇది కాదు కానీ చెరుకు పాలు తాగుతుందా? ఏంటి చెరుకు రసం తాగుతావా? అయ్యారా పొద్దున్నే బండి ఎట్టాను నేను. పోనీ పట్టకంటానే మళ్ళీ బండి ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ చెరుకు రసం తాగుతామని చెప్పేసి పిలుస్తావేట్రా? ఆగమ్మా, బోని కొడతాం. ఆగు, నీకు బోని కావాలి కదా, ఒక్క నిమిషం ఆగు. చెరుకు రసం ఇదిగోండి చెరుకు రసం. ఏంటి దీనిలో రూపాయి బిల్లు వచ్చిందండి? మొన్న ఆడికి ఎవడికో అయితేని గ్లాసులోని తేలాలో మరమరాలో పువ్వులు కూడా వచ్చినాయి. అదేంటి అవి ఎందుకు వచ్చాయి? మరి రాబెట్టి మరి ఐస్ ఎక్కడి నుంచి తెస్తుంది అనుకుంటున్నారా? చేవాల కింద నుంచి పట్టుకొస్తుంది ఐస్. చెరుకు గడల గురించి అడిగా ఎందుకు? ఇది పాత స్కిట్ గుర్తులో పెట్టుకున్నాను. లాగెత్తున్న అమ్మాయి వాళ్ళ
చెరుకు రసము ఆ కొబ్బరి నీళ్లు ఏం తాగుతారండి అంతా కలిపి అక్కడ చల్లగా ఐస్ క్రీమ్ ఉంది రండి. ఏ రండి అఫూట్ గా నా దగ్గరకు వచ్చి బోనీ చేయకుండా వెళ్ళి దాన్ని ఐస్ క్రీమ్ తింటావా? ఒక్కరి చాలండి, మీకు బోని చేయాలి కదా, ఆగండి. రా. వీళ్ళు ఏదో మనసులో పెట్టుకున్నారన్న నాకు తెలిసి. అమ్మా ఐస్ క్రీమ్ ఇవ్వవా? అలా జరుగు మీదడిపోతావు, అలా జరుగు, అక్కడికి వెళ్ళి కొనుక్కో. అబ్బా అన్న భలే ఉందండి ఇది. ఒరే ఏంటో టేస్ట్ లేదు కదమ్మా. ఈ ఐస్ క్రీమ్ కూడా ఈ ఐస్ క్రీమ్ లాగా టేస్ట్ ఉండాలంటే ఏం కావాలి? మళ్ళీ పైనుంచి పిట్టెళ్ళాలండి. పిట్టెళ్తే సరిపోద్దా? అది రెట్ట కూడా వేయాలండి. ఏయ్, ఛీ! మనం వచ్చిన పనేంటి? పెళ్లి చూపులు. అమ్మాయి ఎవరు, అసలు ఇల్లు ఎవరు కనుక్కోవాలి. అర్థమైందా? కనుక్కోవాలి. సరే ఇగో మీరు ఏం చేస్తున్నారు? కనబడట్లేదా కొబ్బరి బొండాలు అమ్ముతున్నాం తెలుస్తలేదా? ఫస్ట్ వచ్చింది నా బండి కాడికి వచ్చాడు, బోని కొట్టాలా కొట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏంటి వీడెళ్ళి పాయింట్ కలదాడు, 5,000 రూపాయలు కలదాడు తప్పిందే. ఏమండి మీ ఎవరు అనుకుంటున్నారు? బిజినెస్ చూడడానికి రాలే, అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాం. పెళ్లిలో బ్రోకర్ మీ సంబంధం చెప్పాడు. అయ్యో థ్యాంక్ యూ అండి. నేను బ్రోకర్ లెక్క కనపడతానా నీకు? ఇద్దరికి పెళ్లి చూపులు 2 ఫోటోలు పంపించాం కదా. అవును పెళ్లి కొడుకు ఫోటో, తర్వాత మాలేమో ఎక్స్రే ఫోటో పంపించాడు. వీడి ఫోటో ఏంటి ఈడిదా ఫోటో? ఆ. అది ఎటు మరి అలాగ ఉన్నాడు. అసలు నువ్వు ఏమైనా మేజపురం ఎవరైనా చీకేసిన తాటికాయ ఫేసు నువ్వు. ఓకే నాకు అమ్మాయి ఓకే. బిజినెస్ బిజినెస్, ఫ్యామిలీ ఫ్యామిలీ, అసలు గొప్ప పద్ధతులు అండి. పెళ్లి ఫిక్స్. పెళ్లి అయితే ఓకే గానీ 20 రోజులు పెళ్లి అయ్యాక మనుగుడుకు మా ఇంట్లో. ఏయ్! వాళ్ళ ఆచారాలు అవి. మా పెద్దవాళ్ళని పిలవమంటారా? ఇదిగో ఇంతకీ మీరు మందులు సిగరెట్లు కట్ట ఏమన్నా కాలుతారా తాగుతారా? ఏయ్, అలాంటి అలవాట్లు. అదేంటి మీరే మొగోళ్ళరా బాబా? మాకు మంద అలవాటు కూడా ఉంది. ఉందా? గొడవ లేదు, నేను ఒక్కదాన్ని కూర్చోవలసి వస్తుందేమో అనుకున్నాను. అయితే ముగ్గురు కలిపించచ్చు. మాకు అమ్మ నాన్న లేరు, మాకంతా మా బాసే, మా కంపెనీ ఎండి. మా ఎండి గారు వస్తారు, పెళ్లి ముహూర్తం మాట్లాడి ముహూర్తాలు పెట్టించుకుందాం. ఈయనేమా ఏంటి? వీళ్ళకి బిజినెస్లు ఉన్నాయన్నావు కదా, నేను వెళ్ళి చెక్ చేస్తా. వద్దండి గొడవండి, గొడవండి. నా పిల్ల అని చెప్తే నేను నువ్వు చెప్తా వింటానా? నేను పోతా. ఇదేనా? ఏరా కొబ్బరి బొండాలు కొనుక్కుంటావారే నువ్వు? అయ్యో అయ్యో ఏంటండి బాస్ గారు? ఒరే కార్తీక్, వీళ్ళందరిని పెట్టి నన్ను కొట్టేయాలని ఇలా ప్లాన్ చేసావు కదా. అరే మిమ్మల్ని ఇద్దరిని ఉద్యోగంలో నుంచి తీసేస్తుందా? డిస్మిస్. నా జీవితానికి సంక్రాంతించేశారు మీరు అందరు కలిసి. మా జాబులు పోయాయి. జాబులు పోయినాయి. మీకు పెళ్ళి ఏమవుతాయితే జాబులు కట్టాలి అన్నోడికి ఎవరిస్తారు పిల్లల్ని? మరి ఇప్పుడు నువ్వు ఏం జాబ్ చేయాలి? మా వ్యాపారాలు చేసుకుందరు కానీ రండి. చెరుకు అమ్ముదుదా? నడు తీసుకురా. నువ్వు ఐస్ అమ్ముదురా. చెరుకు రసం అరువు. చెరుకు వామ్మో నాకు వద్దండి. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది? కార్తీక్, ప్రవీణ్ బాగుంది. శ్రీదేవి, ఇంకో శ్రీదేవి, వర్షిని అందరు చాలా బాగా చేశారు. కానీ ప్రవీణ్ మీద ఏదో కోపం ఉన్నట్టుంది కదా. సార్ ఘోరంగా సార్, అసలు ఇది ఊడిపోద్దేమో అనేసి అనుకున్నా. ఇంద్రజ మ్యామ్ మీకేలా అనిపించింది? ఇంద్రజ మ్యామ్ చెప్పండి. First of all, for the 3 ladies, Rajmundry Sridevi, Mana Hyderabad Sridevi and Varshini, here is my book. చాలా చాలా బాగా చేశారు.